హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం రియల్మీ GT70 గురించి అయితే మాట్లాడబోతున్నాం. అంటే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కానీ అలాగే ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇవన్నీ కూడా అయితే మాట్లాడబోతున్నాం. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఒక వీడియో చేసామన్నమాట రియల్మీ GT7 గురించి. సో మనకి రెండు మొబైల్స్ కూడా గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేస్తారని చెప్పవచ్చు May 27న. ఈ రెండు మొబైల్స్లో ఏది కొనొచ్చు అనే క్వశ్చన్ అయితే మీకు ఈ పాటి రైజ్ ఉంటుంది. మీకు ఈ క్వశ్చన్ క్లియర్ అవ్వాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అని చెప్పవచ్చు. ఇంకా మనం ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. అంటే చాలామంది ఏమంటున్నారు అంటే లెదర్ ఫినిష్ అంటున్నారు, బట్ చూడాలన్నమాట లాంచ్ అయితే. అండ్ మనకి ఇది సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ అని చెప్పవచ్చు. అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో ఇలాంటి అయితే సపోర్ట్ చేయదు. ఇందులో మనకి హోల్ ఆడియో అనేది వాళ్ళ ఓన్ అయితే పెట్టారని చెప్పచ్చు. మనకి సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి హైరేస్ ఆడియో కూడా సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఎన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సపోర్ట్ ఉంది. ఎటువంటి డ్యూరబిలిటీ అయితే వీడు మెన్షన్ చేయలేదు అనమాట. కాకపోతే ఇందులో మనకి IP68 అండ్ 69 వాటరింగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం మెచ్చుకోవచ్చు. అంటే మనకి కొంచెం అడ్వాన్స్ బెటర్ అని చెప్పొచ్చు IP రేటింగ్ కూడా. అంటే ఇది ఫుల్లీ వాటర్ కాబట్టి అప్ టు 30 minutes వరకు సర్వే అయ్యగలదు అనమాట వాటర్లో. ఇంకా మనకి మొబైల్ సంబంధించిన థిక్నెస్ విషయానికి ఉంటుంది. ఇది మనకి 8.3 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే అప్రాక్సిమేట్గా 213 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది, మరి అంత ఎక్కువ ఉండదు, కొంచెం లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అనమాట. డిస్ప్లే విషయానికి ఉంటుంది. ఇది మనకి 6.8 inches LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది చెప్పొచ్చు. కార్నింగ్ Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ బెటర్ అని చెప్పొచ్చు. మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే 6000 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మన డిస్ప్లే కూడా చాలా బెటర్ ఉంటుంది. అంటే మనం ఏమైనా మూవీస్ కానీ గేమింగ్ ఆడేటప్పుడు బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వైడ్ వన్ ఎల్మో సపోర్ట్ ఉంది. అంటే మనం OTT కంటెంట్ కూడా ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు. ప్రాసెసర్ విషయానికి ఉంటుంది. ఇక్కడ మనకి MediaTek అయితే ఇచ్చేస్తారు. మనకి MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది మనకి 4nm బిల్డ్ ప్రాసెసర్ అనమాట. మనకి రియల్మీ GT7లో Dimensity 9400 యూజ్ చేశారు. అంటే మనకి ప్రాసెసర్ పరంగా ఇది కొంచెం తక్కువ అనుకోవచ్చు అనమాట. ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే LPDDR5 ఉంటుంది. అలాగే UFS 4.0 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా అడ్వాన్స్ అయితే ఉంది. ఇంకా మనము ఈ ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి ఉంటే మనకి ఈ ప్రాసెసర్ గేమింగ్కి బాగుంటుంది అండ్ నార్మల్ యూజ్ కూడా బాగుంటుంది అనమాట. Android 15 రాబోతుంది. అలాగే UIS 6.0 కస్టమైజ్ రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ Android 15 అంటుంది కాబట్టి ఈజీగా ఎంతలైనా కూడా 2+3 years కానీ అలాగే 2+4 years కానీ ఇవ్వచ్చు అనమాట. అంటే మనకి రియల్మీ GT70లో మటుకు 2+4 years ఇచ్చారు. ఇక్కడ మనకి 3+2 years అంటున్నారు. బట్ చూద్దాం అనమాట, ఏమైనా చేంజెస్ తీసుకోవచ్చు. మేము AI ఫీచర్స్ విషయానికి ఉంటే దీనిలో మనకి AI ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ AI అని ఒక సిమ్లు అయితే వీరు పెట్టింటారు అని చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది AI ఫీచర్స్ అనేవి బోల్ ఉంటాయి అనమాట ఈ మొబైల్లో. ఇంకా మనము కెమెరా విషయానికి ఉంటుంది. మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనము ప్రైమరీ కెమెరా విషయానికి ఉంటుంది. మనకి ఇక్కడ 50 MP పెట్టారు. సో ఇందులో మనకి సోనీ సెన్సర్ యూజ్ చేస్తారు కానీ బట్ పర్టికులర్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. అలాగే మనకి మెయిన్ కెమెరా వాయిస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది. అంటే ఫొటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయని చెప్పొచ్చు. అలాగే మనము రేర్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి యాక్చువల్గా రియల్మీ కెమెరాస్ కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే. అలాగే సెకండ్ కెమెరా విషయానికి అయితే మనకి ఇక్కడ 8 MP పెట్టారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. అంటే మనం ఈ కెమెరా యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ షార్ట్స్ కానీ అలాగే గ్రూప్ ఫొటోస్ ల్యాండ్స్కేప్ ఏమైనా అయితే కవర్ చేయొచ్చు. అంటే ఈ కెమెరా నుంచి కూడా మనం మంచి ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి కలర్ స్పెక్ట్రమ్ సెన్సార్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇదేం చేస్తుంది అంటే మనం ఫోటో కానీ లేకపోతే ఏమైనా వీడియో తీసేటప్పుడు ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది చెప్పవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 32 MP పెట్టారనమాట. 32 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. చాలా డీసెంట్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇక్కడ బ్యాటరీ అనమాట హైలైట్. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. రియల్మీ GTలో 7000, ఇక్కడ కూడా మనకి 7000 అనమాట. అంటే బ్యాటరీ విషయంలో రెండు మొబైల్స్ ఒకటే అని చెప్పొచ్చు. 7000 అన్నా కూడా ఈజీగా ఎంత లేదన్నా 3 to 4 days కానీ 3 to 5 days వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనకి 120 watts అయితే 40 సపోర్ట్ ఉంది. 120 watts అని ఈజీగా 30 minutes లోపలే ఫుల్ చార్జ్ అవుతుంది అనమాట. మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. అంటే మనం ఛార్జింగ్ పెట్టుకొని ఏమైనా మొబైల్ యూజ్ చేసినా కానీ మనకి బ్యాటరీకి అయితే దెబ్బ ఉండదు అనమాట. అది ఈ ఫీచర్ కొన్న ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం కవర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చెప్తా మీకు ఏ మొబైల్ బెటర్ అండి. ఫ్రెండ్స్, నాకు అనిపించింది ఏమంటే రియల్మీ GT7లో ఉన్న ఫీచర్స్ ఆల్మోస్ట్ ఇందులో కూడా కొన్ని ఉన్నాయి అనిపించింది అనమాట. అన్నీ చెప్పను, కొన్ని ఉన్నాయి. మనకి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ విషయానికి ఉంటుంది. ఇది మనకు అప్రాక్సిమేట్గా 32K కానీ అలాగే 29K 25K ఈ మధ్యలో అయితే రావచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేట్గా 30K బిలో అనుకోండి. ప్రైస్ ఎక్కువ 30K పైన పెట్టుకుంటామంటే మీరు రియల్మీ GT7 సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నేను 30K బిలో నా ప్రైస్ అంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోను అనమాట. అంటే నేనైతే పర్టికులర్ చెప్పను, కాకపోతే మీ బడ్జెట్ విషయానికి చూస్తే ఇలా చెప్తున్నాను అంటే మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొడండి.